బేసిక్‌లీ నేను 3 మంత్స్ బ్యాక్ మే 20 ఒక పెద్ద ఎంఎన్‌సి నేను చెప్పను. ఓకే. నేను ఫస్ట్ రౌండ్ ఇచ్చాను. ఓకే. ఆఫ్టర్ 15 డేస్, 2 వీక్స్ అయినాక నాకు మరీ సెకండ్ రౌండ్‌కి షెడ్యూల్ చేశారు. ఓకే. షెడ్యూల్ చేశారండి. అది కూడా సెలెక్ట్ అయ్యాను. ఓకే. సెలెక్ట్ అయ్యాక జూలై 15థ్‌న మీరు సెలెక్ట్ అని హెచ్ఆర్ ఒక ఈ సాటర్డే అది వీకెండ్ వచ్చి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఓకే. నాతో పాటు 5 మంది సెలెక్ట్ అయ్యాము. ఓకే. సెలెక్ట్ అయ్యాము. వాడేమన్నాడు ఆల్ కంపెనీస్ ఒక డాక్యుమెంట్స్ అన్ని పెట్టమన్నారు. ఆయన ఓకే. వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను. నా రెజ్యూమే సంబంధించిన నేను రెజ్యూమ్‌లో సెలెక్ట్ అయ్యింట కదా కంపెనీకి. ఓకే. అంటే మీ రెజ్యూమ్‌లో ఉన్న కంపెనీ డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. అవునండి. రెజ్యూమ్‌లో ఏ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ డేట్స్ కంపల్సరీ డేట్స్ మెన్షన్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ పెట్టమని లేదు. ఓన్లీ డేట్స్ మెన్షన్ చేయమన్నాడు. డేట్స్ మెన్షన్ చేయండి. నాకు పంపండి అన్నాడు. ఓకే. హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది ఆ టైంకి. ఓకే. మరి ఏమైందంటే ఒక 5 డేస్‌కి అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ నేను ఫస్ట్ రౌండ్స్ ఇచ్చిన 2 మంత్స్‌కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. ఆహా! ఓకే. ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు. అది ఒక వెబ్‌సైట్. ఆ కంపెనీ ఒక వెబ్‌సైట్‌లో. ఓకే. ఆహా! ఓకే. అప్పుడు రిలీజ్ చేశాక యాక్సెప్ట్ చేయమన్నారు. చేశాను. ఓకే. చేశాక ఆ టైంలో నాకు అడ్రస్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ వెరిఫికేషన్, ఎంప్లాయ్‌మెంట్ వెరిఫికేషన్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు మాకు. ఆహా! ఓకే. ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను. ఆ రెజ్యూమ్ సంబంధించిన నేను ఇంటర్వ్యూ ఇచ్చిన అప్డేటెడ్ రెజ్యూమ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాను. ఓకే. అన్ని జెన్యూనే ఉన్నాయి. అన్ని సబ్మిట్ చేశాను. ఓకే. ఆహా! ఓకే అండి. సబ్మిట్ చేశాక ఒక ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయినాక ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయిన 2.5 మంత్స్ అయినాక అండ్ సబ్మిట్ చేసిన ఒక 2 వీక్స్ అయినాక మరి అడ్రస్ వెరిఫికేషన్ వచ్చారు ఇంటికి. ఆహా! ఓకే. అడ్రస్ వెరిఫికేషన్ మీరే ఇంటికొచ్చారు. అంటే మీరే ఉండమన్నారు ఇక్కడ? అవునండి. అడ్రస్ వెరిఫికేషన్ నన్నే ఉండమన్నారు. అయిపోయింది. అడ్రస్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. ఆహా! ఓకే. ఆ తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే ఏమంటున్నారంటే 6 ఇయర్స్ బ్యాక్ ఒక రెజ్యూమే నీది రాంగ్ డేటా ఉంది. మా పోర్టల్‌లో రాంగ్ చూపిస్తుంది. ఒక కంపెనీ డీటెయిల్స్ రాంగ్ ఉంది అంటున్నారు. అప్పుడు ఏమైందంటే నేనేమి 6 ఇయర్స్ బ్యాక్ డేటా రాంగ్ ఏమీ లేదు ఆ టైంలో. ఓన్లీ క్లయింట్ డీటెయిల్స్ ఇచ్చాను. ఓకే. అంటే రాంగ్ డేటా దేని రిలేటెడ్ అండి? అంటే రాంగ్ డేటా అంటే ఎంప్లాయ్‌మెంట్ అండి. ఎంప్లాయ్‌మెంట్ నేనేమి ఆహా! ఎంప్లాయ్‌మెంట్. ఆ ఎంప్లాయ్‌మెంట్ ఆ రెజ్యూమ్‌లో ఏమి లేదు. ఓన్లీ క్లయింట్ అది యాక్చువల్ నాది. అప్పుడు మీరు మెన్షన్ చేసిన రెజ్యూమ్‌లో లేదు. ఆ కంపెనీయే లేదు. ప్రెజెంట్ కంపెనీ లేదండి. ప్రెజెంట్ కంపెనీ లేదు. అప్డేట్ రెజ్యూమ్ అసలు ఏమీ లేదు. నేను యాక్చువల్లీ ఆ టైంలో ఏం చేశానంటే మాస్టర్స్ డిస్కంటిన్యూ చేశాను. ఒక కంట్రీ వెళ్ళి నేను మాస్టర్స్ చేశాను. డిస్కంటిన్యూ చేశాను. ఓకే. ఆ డాక్యుమెంట్స్ కూడా పెట్టాను హెచ్ఆర్‌కి. నేను యాక్చువల్లీ ఆ టైంలో నేను ఇక్కడ లేను. మాస్టర్స్ చేశాను. మీ డాక్యుమెంట్స్ లైక్ మార్క్ షీట్, అడ్రస్ డీటెయిల్స్ అన్ని మీకు ఏ కావాలంటే పెడతాను. ఈవెన్ మీకు ఎలాంటి వెరిఫికేషన్ అయినా సహకరిస్తాను అన్నాను. ఓకే. అప్లై చేశాను. అప్పుడు ఏమన్నానంటే ఒక 4 డేస్ 5 డేస్ అయినాక సైలెంట్ అయిపోయి మరీ వచ్చాను నా దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడంటే లేదు రాంగ్ ఏదో ఓల్డ్ రెజ్యూమే ఇది ఉంది అది ఉంది అన్నాడు. ఓకే.